ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? పరిస్థితులను బట్టి కుటుంబం దిగజారిపోయిందా? పైకొస్తామన్న నమ్మకం కోల్పోయారా? మళ్ళీ నిలబడతాం, మళ్ళీ బ్రతుకుతాం అన్నటువంటి నిరీక్షణ నీలో చనిపోయిందా? దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. అది ప్రవక్త అయిన యోన తిమింగలము కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు కదా, అప్పుడు చేసినటువంటి ప్రార్థన. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? ఇక రక్షించబడలేము అనే పరిస్థితిలో కూడా యోనా తప్పు చేసినా కూడా మళ్ళీ పశ్చాత్తాపము చెంది ప్రార్థన చేశాడు. యెహోవా యొద్ద రక్షణ దొరుకును. ఉదయకాల సమయంలో ఇక జీవితం లేదు, భవిష్యత్తు లేదు, ఇంతటితో అయిపోతుంది నా జీవితం అనుకునే యోనా యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని నమ్మి ప్రార్థించగలిగితే అంతకంటే దారుణమైన స్థితిలో నువ్వు లేవు కదా. మరి ప్రభు నీకెందుకు భవిష్యత్తునివ్వడు? తప్పనిసరిగా ఇస్తాడు. ఇంతవరకు ఎంత నలిగిపోయినా, నష్టపోయినా, పాడైపోయినా, పతనమైపోయినా, మోసగించబడినా, అవమానించబడ్డా, వెలివేయబడ్డా, నిందించబడ్డా, ఏమి నీ జీవితములో జరిగినప్పటికీ కూడా దేవుని దగ్గర రక్షణ ఉంది. ప్రార్థన చేయి, మళ్ళీ నిలబెడతాడు, కాపాడతాడు, నడిపిస్తాడు, సమృద్ధినిస్తాడు, తలపైకెత్తాడు, విజయం ఇస్తాడు. అట్లు ప్రభు నీకు గొప్ప రక్షణను యోనాకు కనపరిచినట్లుగా కనపరచును గాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దగ్గర రక్షణ ఉందని ఎంతమంది అయితే నమ్మి ఈ మాటను ప్రార్థన చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారిని మళ్ళీ నిలబెట్టి బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.